మనము చదువుకున్నటువంటి బైబిల్ పఠనములో మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచన భాగాలు మనము చదువుకొని ఉంటున్నాం. ఈ లేఖన భాగము 2 సువార్తలలో కూడా మనకి కనబడుతుంది. ఒకటి మత్తయి సువార్తలో కనబడుతుంది, రెండవదిగా లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 10 వచనములలో కూడా ఈ యొక్క సంఘటన మనకి కనబడుతూ ఉంటున్నది. ఒకవేళ మరి ఆరాధన అయిన తర్వాత మీ యొక్క ఖాళీ సమయంలో, మీ సహవాస సమయంలో మీరు ఇంటికి వెళ్ళి దాని విషయం చదివి ధ్యానించుకోవాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకనగా మత్తయి యొక్క కోణము, అదే రీతిగా లూకా వ్రాసినటువంటి కోణములు రెండు ఒకవేళ మనము కలిపి చదువుకున్నట్లయితే అక్కడ ఎన్నో సత్యాలు మనకేమవుతాయి, అర్థమవుతూ ఉంటాయి. ఆ సత్యములు మన యొక్క విశ్వాస జీవితానికి ఎంతగానో ఉపయోగకరము, ఎంతగానో ప్రయోజనకరమై ఉంటున్నది. అయితే ఇక్కడ చదివినటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 వచనాలలో మనము చూస్తే ఎక్కువగా మనకి కొంతమంది మనకి కనబడుతూ ఉన్నారు. మొదటిగా మనకు ఒక గ్రామము కనబడుతున్నది. ఏ గ్రామం అండి? అది కపెర్నహూము అనే గ్రామము మనకి కనబడుతున్నది. తర్వాతగా మనము చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అక్కడ శతాధిపతి మనకి కనబడుతున్నాడు. ఎవరండి అక్కడ? శతాధిపతి. శతాధిపతి అనగా శత అనగా 100 కదండి. పేపర్లో చదువుతూ ఉంటాం. ఈరోజు కోహ్లీ శతకం బాదాడు అని మనకేమొస్తాయి, టైటిల్స్ కనబడుతూ ఉంటాయి. అనగా 100 మందికి అధిపతి. ఎంతమందికి అండి? శతాధిపతి. 100 మందికి అధిపతి. అయితే ఒక శతాధిపతి కనబడుతూ ఉన్నాడు. ఇంకా మనము చూసినట్లయితే అతని యొక్క దాసుడు కనబడుతున్నాడు. అక్కడ దాసుడు అని అక్కడ మనకి కనబడుతుంది. లూకా సువార్తలో చూస్తే ప్రియమైనటువంటి దాసుడు అని అక్కడ మనకి వ్రాయబడి ఉంటున్నది. అయితే ఈ దాసుడు ఏ రీతిగా ఉన్నాడు అనగా పక్షవాయువుతో ఏం చేస్తున్నాడు? అతడు బాధపడుతూ ఉన్నాడు. పక్షవాయువు కలిగి అతడి యొక్క రోగముతో ఉంటున్నాడు. లూకా చూసినట్లయితే ఆ రోగముతో చావడానికి ఏ రీతిగా ఉన్నాడట? సిద్ధముగా ఉన్నాడు అని అక్కడ మనకి కనబడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే ఒక మాటలో ఇదంతా మనము చెప్పాలి అనంటే శతాధిపతి వేడుకొనుట, ప్రభువు విడుదల ఇచ్చుట. సింపుల్గా ఏంటండి? శతాధిపతి ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు, మొరబెడుతున్నాడు, ఇంకొంచెము అర్జిస్తూ ఉన్నాడు కదండి. శతాధిపతి ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. ప్రభువారేమో విడుదలను అనుగ్రహిస్తూ ఉంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి సంఘటన, ఇక్కడ జరిగినటువంటి అద్భుతమును మన విశ్వాస జీవితానికి మనము అనువర్తించుకుందాం. ఇక్కడ మనము చూసినట్లయితే మొదటిగా శతాధిపతి మనకు కనబడుతున్నాడు. ఈ కపెర్నహూము గురించి మనము చివరిగా ముగింపులో దాని విషయంలో మనము పరిశీలన చేద్దాం. అయితే దేవుని బిడ్డలారా, శతాధిపతిని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క శతాధిపతి ఎవరై ఉంటున్నారు అనగా అన్యుడై ఉంటున్నాడు. ఎవరండి? అన్యుడై ఉంటున్నాడు. అన్యుడు అనగా యూదులు కానటువంటి వారు అందరిని కూడా వారు ఏ రీతిగా అంటారు? అన్యులే అని అంటారు. అనగా ఇతడు రోమా సైన్యము, రోమా అధికారములో ఉన్నటువంటి శతాధిపతి అయి ఉంటున్నాడు. అయితే ఈ యొక్క శతాధిపతి యొక్క వేడుకొనుట, అభ్యర్థించుట మనము చూచినట్లయితే 6వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను.
ఈ శతాధిపతి విని ఉంటాడు. ఎవరి గురించి అండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి శతాధిపతి విని ఉన్నాడు. ఎందుకనగా ఆయన వెళుతున్నాడు, సంచరిస్తున్నాడు, గ్రామానికి వస్తున్నాడు అనంటే అనేకులు ఆయనను గుర్తెరిగి ఆయన కంటే ముందుగా ఆయన వెళుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అతని గురించి, ప్రభువారి గురించి వారు ఏం చేస్తూ ఉండేవారు? ఎదురు చూస్తూ ఉండేవారు. కొందరికి స్వస్థత ఉండవచ్చు, కొందరికి రకరకాలైనటువంటి బాధలు కలిగి ఉండవచ్చు. ఆ బాధలు ఒకవేళ యేసయ్య దగ్గరికి వెళ్ళి పంచుకున్నట్లయితే, సెలవిచ్చినట్లయితే యేసయ్య ఏం చేసేవాడండి? ఓదార్చేవాడు. యేసయ్య విడుదలను అనుగ్రహించేవాడు. యేసయ్య స్వస్థతను సమకూర్చేవాడు. ఈ విశ్వాసముతో, ఈ నిరీక్షణతో ప్రజలు అనేకులు ఎక్కడికి వెళ్ళేవారు? ప్రభువు వారి దగ్గరికి వెళ్ళేవారు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ రీతిగా జరిగినటువంటి కార్యాలు, ఈ రీతిగా జరిగినటువంటి అద్భుతములు ఆ ప్రదేశములలో వ్యాపించి ఉన్నాయి. ఆ ప్రదేశాలలో ఏమయ్యాయండి? వ్యాపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రీతిగా వ్యాపించుటలో శతాధిపతి కూడా ఎవరి గురించి విన్నారండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఆయన విన్నారు. విని ఆయన ఎక్కడికి వెళుతున్నారు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొద్దకు లేక చెంతకు, దగ్గరకు ఆయన వెళుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచన భాగములో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగా చేతును. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనము ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులలో మనము కూడా అనేకమైనటువంటి సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, బాధలలో, అనారోగ్యములతో మనము కూడా సతమతము అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి వాటిని బట్టి మనం ఏమవుతూ ఉంటాం? కృంగిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కృంగినటువంటి సమయములో మనం ఎవరిని ఆశ్రయించవలను? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనము ఆశ్రయించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సంగతి శతాధిపతి గుర్తెరిగి ఉంటున్నాడు. గుర్తెరిగి ఎవరిని వేడుకుంటున్నాడు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన వేడుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా, మన విశ్వాస జీవితములో మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము, మన యొక్క వేడుకొనుట, ఈ రీతిగా మనము ప్రభువును మనము సమీపించగలుగుతున్నామా లేదా అని మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రభువారిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ప్రభువు చెంతకు ఎవరైతే వస్తారో, ఆయన ఎవరిని కూడా ఆయన ఏం చేయడండి? నిరాశపరచడు, త్రోసివేయడు. అడిగినటువంటి వాటికంటే అధికముగా మేలులను దేవుడు మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడలారా, ఇక్కడ మనము చూచినట్లయితే శతాధిపతి ఎవరిని వేడుకుంటున్నాడు అనగా ప్రభువు వారిని అతడు వేడుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అతడు పొందినటువంటి జవాబు 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ మనము చూచినట్లయితే, నేను వచ్చి వానిని స్వస్థపరచెదను అని ప్రభువారు ఏం చేస్తున్నారండి? ఒక వాగ్దానము, ఒక మాట, ఒక అభయము ఏం చేస్తున్నారు? ఇస్తూ ఉన్నారు. విశ్వాస జీవితాలలో మనం ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో అనారోగ్యమే కాదండి, ఇక్కడ శతాధిపతి అయితే ఆ యొక్క దాసుని విషయములో ఏం చేస్తున్నాడు? ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు, ప్రభువును ప్రాధేయపడుతున్నాడు, ప్రభువును ఆర్జిస్తూ ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో, మన కుటుంబాలలో కూడా
మనకెదురైనటువంటి పరిస్థితులలో మనము దేనిని బట్టి అనగా దేవుడిచ్చినటువంటి మాటలను బట్టి, వాగ్దానములను బట్టి మనము ప్రభువు చెంతకు మనము చేరవలసినటువంటి వారమై ఉన్నాం. అనేకమైనటువంటి వాగ్దానములు దేవుడు తన యొక్క గ్రంథములో పొందుపరిచి ఉంటున్నాడు. ఆ యొక్క గ్రంథములో, ఈ యొక్క గ్రంథములో పొందుపరిచినటువంటి మాటలు యందు విశ్వాసం ఉంచి మనము ఎప్పుడైతే ప్రభువును సమీపిస్తూ ఉంటామో, వేడుకుంటూ ఉంటామో, తప్పక ఆయన మనకు ఆదరణను అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఇటు ఆదరణకరమైనటువంటి మాట ప్రభువారు ఇక్కడ శతాధిపతితో మాట్లాడుతూ, నేను వచ్చి వానిని ఏం చేస్తానట, స్వస్థపరచెదను అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే దాసుని విషయములో పరిశీలన చేసినట్లయితే 6వ వచనం చదువుకుందాం మరి ఒకసారి. నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. లూకా వ్రాసినటువంటి మాటను కూడా మనము పరిశీలన చేద్దాం. 7వ అధ్యాయము లూకా సువార్త 2వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ ఏమని ఉందండి? ప్రియుడైన దాసుడు, చదవండి అమ్మ. రోగి అయి ఏ రీతిగా ఉన్నాడట? చావ సిద్ధమై ఉండెను. ఇక్కడ మనము చూచినట్లయితే 6వ వచనములో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 6వ వచనములో చూచినట్లయితే, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు. రెండవదిగా మనము చూచినట్లయితే ఇక్కడ మనము లూకా వ్రాస్తున్నటువంటి మాట, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నాడు. లూకా వైద్యుడు కాబట్టి ఇంకొంచెం ఆ యొక్క రోగం యొక్క పరిస్థితిని ఇంకా అక్కడ వివరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, ఈ పక్షవాయువు మనం చూస్తూ ఉంటాం. పక్షవాయువు సింపుల్గా మనం చెప్పాలంటే కాలో చెయ్యో పడిపోయినటువంటి వారిని చూచినట్లయితే ఏ రీతిగా ఉంటుందండి? పని చేయదు. చెయ్యి ఉంటుంది కానీ ఎత్తడానికి కానీ మడవడానికి కానీ ఏ రకమైనటువంటి చలనం అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, చూడండి, కొందరిని చూస్తూ ఉంటాం. కొందరైతే మొత్తం పక్షవాయువుతో అదే రీతిగా మంచము మీద ఏముంటారు, వారు పండుకొని ఉంటారు. ఒకరు వారికి ఏం చేయాలా? పరిచర్యల జీవం ఉంటుంది, కానీ స్థితి ఏ రీతిగా ఉంటుంది? చచ్చినటువంటి స్థితే. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పక్షవాయువు దేనికి సాదృశ్యకంగా ఉంటున్నది అనగా, చూడండి, రక్షణ పొందుకొని విశ్వాస జీవితములో ముందుకు సాగుతూ ఎదగలేనటువంటి పరిస్థితి, ఫలభరితము లేనటువంటి స్థితికి సాదృశ్యకముగా ఉంటున్నది. రక్షణ పొందుకున్నాం కానీ ఏమి లేవండి అందులో ఫలాలు. నిర్జీవ స్థితి, ఎదగలేనటువంటి స్థితి, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనినటువంటి స్థితి దేనికి సాదృశ్యకంగా ఉన్నది అనగా, పక్షవాయువు కలిగినటువంటి జీవితానికి సాదృశ్యకంగా ఉన్నది. ఇక్కడ మనము చూచినట్లయితే ఆ యొక్క శతాధిపతి గుర్తెరిగాడు. దాసుని యొక్క పరిస్థితిని అతడు గుర్తెరిగి ఉంటున్నాడు. చూడండి, పక్షవాయువులో ఒకవేళ కాలో చెయ్యో పడిపోయినట్లయితే ఒక భాగం ఏ రీతిగా ఉంటుంది? బాగానే పనిచేస్తూ ఉంటుంది. ఇంకొక భాగం ఏ రీతిగా ఉంటుందండి? చచ్చినట్టు, చలనమేమీ ఉండలేనటువంటి పరిస్థితి. దేవుని యొక్క బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి పత్రిక మనము పరిశీలన చేసినట్లయితే, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుందాం.
సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికిచుండియు చచ్చినదై ఉండును. వాక్యం ఏమని సెలవిస్తున్నదండి? సుఖభోగముల యందు ప్రవర్తించుట. అటువంటి వారు ఎటువంటి వారటండి? చచ్చినటువంటి స్థితి, నిర్జీవ స్థితి. సుఖభోగములు అనగా ప్రాణమా ఏంటండి? ఎక్కువగా అనుకుంటాం కదా, తినము, త్రాగుము, సుఖించుము కదండి. ఇంకా నీ శరీరం ఏది ఆశిస్తే, నీ మనసు ఏది కోరుకుంటే, నీ చిత్తము దేన్ని చేయాలని కోరుకుంటుందో, క్రీస్తుని ఎప్పుడైతే మనం అంగీకరించామో ఎవరి దాసులమండి? క్రీస్తు దాసులమై ఉన్నాం. కాబట్టి మన జీవితములో మన దాస్యము ఎవరి క్రింద అనగా క్రీస్తు క్రింద. అంతేగాని లోకము క్రింద ఉండకూడదు, సుఖభోగముల యందు కూడా ఉండకూడదు. వాక్యము సెలవిస్తున్నది, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు ఏ రీతిగాటండి అనగా పక్షవాయువు కలిగినటువంటి స్థితి. మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంటున్నది అని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాము. మన విశ్వాస జీవితములో మనము ఫలములు కలిగి ముందుకు సాగుతున్నామా? ఎందుకనగా దేవుని యొక్క పిల్లలు ఇహలోక సుఖభోగముల యందు ఏముండకూడదండి? కాలము గడపకూడదు. క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలు, అంగీకరించుట అనగా ప్రభువే నిజమైనటువంటి దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నీవు నమ్మాలి. నీ పాపములు ఒప్పుకోవాలి, పాపముల విషయంలో పశ్చాత్తాపపడాలి. ఆయనని నీ హృదయంలోనికి ఏం చేయాలా? ఆహ్వానించాలి. ఇది రక్షణ. రక్షణకు గుర్తు బాప్తిస్మం అండి. ముందేం కావాలా? బాప్తిస్మం కంటే ముందు రక్షణ ప్రాముఖ్యమై ఉంటున్నది. రక్షింపబడినటువంటి మన యొక్క విశ్వాస జీవితము ఎవరికి మనం ఇప్పుడు దాసులమై ఉన్నాము? క్రీస్తుకు దాసులమై ఉన్నాము. అయితే దాసుడు ఎవరిని సంతోషపరచాలి అనగా యజమానుని సంతోషపరచాలి. మన విశ్వాస జీవితములో ఎవరిని సంతోషపరుస్తూ ఉన్నాం? దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా? ఈ లోకాన్ని సంతోషపరుస్తున్నామా? ఈ లోకాశలలో జీవిస్తూ తులతూగుతూ ఉంటున్నామా? ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది, దేవునికి బిడలారా, సుఖభోగములు యందు ప్రవర్తించుచుండునది ఎటువంటిదటండి? చచ్చినది అనగా పక్షవాయువు కలిగినటువంటి జీవితము. ఎందుకనగా దేవుని యొక్క బిడలారా, ఈ యొక్క భోగములలో ఏమున్నది? దురుద్దేశము ఇమిడి ఉన్నది. ఆ మాటను మనము యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. సో మనం అడిగినను కూడా మన అడుగుటలో ఏమున్నదటండి? మీ భోగముల నిమిత్తము దుర్వినియోగించుటకై దురుద్దేశముతో ఏం చేస్తున్నామటండి? అడుగుదురు కానీ మీకేమీయు దొరుకుట లేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారు, ఇక్కడ మనం వాక్యమును చూచినట్లయితే ఈ యొక్క భోగములలో ఏమున్నదండి? దురుద్దేశమున్నది. దేవుడు దురుద్దేశాన్ని కోరుకునే దేవుడు కాడు. దేవుని పిల్లలు కూడా దురుద్దేశముతో జీవించాలి అని దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు సదుద్దేశముతో, మంచి ఉద్దేశముతో, మంచి తలంపులతో, మంచి అంటే
మనకు మంచి అనిపించింది కాదండి, దేవునికి మంచి అనిపించినది. ఆ మంచిని చేయడానికి, ఆ మంచితనములో బ్రతకడానికి, జీవించడానికి మనము ప్రయాసపడవలసినటువంటి వారమై ఉన్నాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము కూడా చదువుకుందాం. మీ హృదయములను పోషించుకొంటిరి. ఒకవేళ ఆ రీతిగా బ్రతికినట్లయితే ఒకానొక దినమున మనం ఏం పొందుకుంటామంట? శిక్ష. మరి ఒక మాటను మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనములను మనము చదువుకుందాం. జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. ఎందుకు? ఫలాలు లేనట్లయితే, ఎదగనట్లయితే, ఫలభరితమైనటువంటి జీవితము జీవించలేనట్లయితే ఏ రీతిగా అండి? పక్షవాయువు కలిగినటువంటి జీవితమే. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, జీవించుచున్నావన్న పేరు నీకున్నది కానీ ఏ రీతిగా ఉన్నామటండి? మృతుడవే. తర్వాత వచనం కూడా చదువుకుందాం. సంపూర్ణమైనవిగా జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. ఫుట్ నోట్లో స్థిరపరుచుము. చావనయున్న ఒక అవయం మంచిగా పనిచేస్తూ ఉన్నదేమో, ఇంకొక అవయం ఏ రీతిగా ఉన్నదంట? సరిగా పనిచేయనటువంటి పరిస్థితిలో, నిర్జీవమైనటువంటి పరిస్థితిలో, ఆత్మీయ ఫలాలలో కొన్ని ఉండవచ్చు. ఒకటి తక్కువగా ఉన్నదేమో, దానిని బట్టి పక్షవాయువు కలిగి జీవిస్తున్నావేమో, దానిని సరి చేసుకుని మనం ఏం చేయాలటండి? బలపరచబడాలి. ఆయన స్థిరపరచు దేవుడై ఉంటున్నాడు. ఎందుకనగా ఎప్పుడైతే ఆయనను మనం ఆశ్రయిస్తామో ఆయన మనలను బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మన క్రియలు ఏ రీతిగా ఉంటున్నవి? ఇక్కడ మనం చదువుకుని ఉంటున్నాం, నీ క్రియలు నా దేవుని ఎదుట ఏ రీతిగా ఉన్నట్టుగా? సంపూర్ణమైనవిగా కనబడలేదు. దేవుడు సంపూర్ణుడు, పరిపూర్ణుడు. కాబట్టి ఆయన బిడ్డలు ఏ రీతిగా ఉండాలా? సంపూర్ణులుగా ఉండాలా, పరిపూర్ణులుగా మార్చబడాలి. క్రైస్తవ జీవితం అంటేనే మార్చబడుట, మార్పు చెందుట. మార్పు చెందకుండా ఒకవేళ జీవించున్నట్లయితే ఆ జీవితము మృతమైనటువంటి జీవితము, ఆ జీవితము పక్షవాయువు కలిగినటువంటి జీవితమై ఉన్నదని వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది. దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే ఆయనను మనము సమీపిస్తామో ఈ యొక్క శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకోవాలి అనే ఒక ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యమేమో మనలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి పక్షవాయువు నుంచి మనమేమో వల్ల విడుదల పొంది ఆత్మానుసారముగా జీవించాలి. మన క్రియలు ఏమవ్వాలా? చక్కపరచబడాలి, సంపూర్ణమైనటువంటివిగా అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష అయి ఉంటున్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21, 22వ వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ మనము చూచినట్లయితే 21, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మ అను సంచకరువును
అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరముగా అనుగ్రహించాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, మనము ఫలములు ఫలించేటట్లుగా, అభివృద్ధి చెందేటట్లుగా దేవుడు తన యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు తన పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి మనము సంపూర్ణులవుటకు, మనము పరిపూర్ణులవుటకు దేవుడు ఏ రీతిగా ఉన్నాడు? సంసిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ముందుకు సాగుతున్నామా, బ్రతుకుతున్నామా లేదా అని మనము పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. పేతురు రాసినటువంటి దానికి ముందుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ఎవరు మెచ్చుకోవాలటండి మనలను? బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, ప్రభువు మెచ్చుకోవాలండి. ప్రభువు మెచ్చుకునుట, ఎవరైతే ప్రభువు చేత మెప్పు పొందుకుంటారో వారు ఏమై ఉన్నారటండి? యోగ్యులు. ప్రజల చేత, లేకపోతే ఇక్కడ మనము చూసి తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కానే కాదు. మన విశ్వాస జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితం యొక్క పరీక్షించేది దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు. పరీక్షించి ఆ యొక్క మెచ్చుకోలు ఎవరి ద్వారా మనం పొందుకోవాలా? ప్రభువు ద్వారానే మనము పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంటున్నది? ప్రభువు మనలను చూచి మెచ్చుకునేటట్లు ఉంటున్నదా? ప్రభువు మనలను చూచి బాధపడేటట్లుగా ఉంటున్నదా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా చెప్పుటకు నేను సమయం తీసుకొని కానీ వాటిని చదువుకుని మనము ముందుకు సాగుదాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుంచి చదువుకుంటూ ముందుకు సాగుదాం. మన విశ్వాస జీవితములో మొదటిగా ఏముండాలటండి? సద్గుణము కలిగి ఉండాలి. మంచి గుణము. ఆ గుణము దేవుని కలిగినటువంటి గుణము, దేవుని యొక్క గుణము మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క గుణము మనము కలిగి ఉండాలి అంటే వాక్యము చదవాలి, వాక్యాన్ని వినాలి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అట్టి గుణాన్ని మనకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా చూద్దాం. మొదటిగా సద్గుణము కనబడుతుంది. తర్వాత అండి జ్ఞానము. దేవుడు మనకేమై ఉన్నాడంట? జ్ఞానమై ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానము. మూడవదిగా చూద్దామండి ఆశా నిగ్రహము. అనేకమైనటువంటి ఆశలు ఈ లోకంలో ఉన్నాయి. కంటి యొక్క కన్ను రకరకాలైనటువంటిని చూస్తూ ఉంటుంది. చూచినప్పుడు అనేకమైనటువంటి వాటిని ఆశిస్తూ ఉంటుంది, పొందుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. కానీ దాన్ని ఏం చేయాలట? ఆశా నిగ్రహము. యోబు కన్నులతో ఏం చేస్తున్నాడు? నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఒకవేళ యవనస్తుడా, యవనురాలా, విశ్వాస జీవితంలో నీవెవరిని చూస్తూ ఉన్నావు? ఏ ఆలోచనతో చూస్తూ ఉన్నాం? మన కన్ను ఏ రీతిగా ఉండాలట? తేటగా, పవిత్రముగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డల ఆశా నిగ్రహము బహు ప్రాముఖ్యమై ఉంటున్నది విశ్వాస జీవితములో. సంసోను యొక్క ఆశా నిగ్రహంలో ఏమైపోయాడండి? పడిపోయాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఆశా నిగ్రహం ఎంతో
ప్రాముఖ్యం. తర్వాత ముందుకు సాగుదాం. సహనము, తర్వాత అండి భక్తి, సహోదర ప్రేమ. సహోదర ప్రేమలు ఏముండాలటండి? దయ. ఇవన్నీ మనము చైన్ కదండి విశ్వాస జీవితానికి. వేటి ఒక్కొక్క దానికొకటి చైన్, గొలుసులాగా ఉన్నవి. విశ్వాసములో ఏముండాలా? సద్గుణము. సద్గుణములో మళ్ళా జ్ఞానం ఉండాలా. జ్ఞానములో ఆశా నిగ్రహం అనే ఒక చైన్, లింక్స్ ఉంటాయి కదా ఒక్కొక్కసారి స్త్రీలు ధరించుకుంటూ ఉంటారు. ఆ యొక్క హుక్స్ ఏమైపోతుంటాయి? తెగిపోతూ ఉంటాయి. మళ్ళా కంసాల దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళు వాటిని అటాచ్ చేసుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క గొలుసుల యొక్క అమరిక విశ్వాస జీవితంలో మనము కలిగి ఉండాల. విశ్వాసం అనే యొక్క గొలుసులో మనం ఏమి కలిగి ఉండాలండి? ఆశా నిగ్రహము, జ్ఞానము, తర్వాత సద్గుణము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఇవన్నీ మనం ఏం చేసుకోవాలా? అమర్చుకోవాలి. ఇవన్నీ అమర్చుకుంటే మనం ఏమవుతామంట? తొట్టిల్లమని వాక్యము సెలవిస్తున్నవి. తొట్టిల్లుతున్నాము అనగా ఫలభరితముగా జీవించలేకపోతున్నాము అని అంటే మన విశ్వాస జీవితాన్ని మనం ఏం చేయాలండి? పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూచినట్లయితే ఎవరు యోగ్యులట అండి? ప్రభువు మెచ్చుకున్నటువంటి వాడే యోగ్యుడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తర్వాత మనము చూచినట్లయితే శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మనము పరిశీలన చేద్దాం. ఈ రీతిగా పక్షవాయువుతో తన యొక్క దాసుడు ఏమవుతున్నాడండి? బాధపడుతూ ఉన్నాడు. పక్షవాయువుని మనము ఆత్మీయ కోణములో విశ్వాస జీవితములో మనము అభివృద్ధిలో ఉన్నామా? పక్షవాయువుతో మనము జీవిస్తూ ఉన్నామా? క్రియలతో మృతతుల్యమైనటువంటి జీవితములో మనము ముందుకు సాగుతున్నామా అని మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మనము చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 8-9 వచనాలు పరిశీలన చేద్దాం. అతని యొక్క విశ్వాసము మనకి ఇక్కడ కనబడుతుందండి. 8-9 వచనాలలో అతని విశ్వాసములో ఇక్కడ మనకి 3 విషయాలు కనబడుతున్నాయి. చదవండి ఒకసారి. మొదటిగా మనము చూచినట్లయితే అక్కడ అంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అనగా మొట్టమొదటగా అతని యొక్క స్వపరీక్ష చేసుకుంటున్నాడు. అయ్యో, నేను అయోగ్యుడను, యోగ్యత లేదు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, అద్భుతములు చేస్తున్నటువంటి ఆ యొక్క యేసు ప్రభువారు నా యొక్క గృహములోనికి రప్పించుకొనుటకు నాకేమి లేదండి, పాత్రుడను కాదు, అటు యోగ్యత నాకు లేదు. చూడండి, తగ్గించుకుంటున్నాడు. దేవుని బిడలారా, దేవుడు మనలను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మనం ప్రేమిస్తున్నామని కాదు, కానీ ఎవరు ప్రేమిస్తున్నారట? ఆయనే మనలను ప్రేమిస్తున్నాడు. ఒకసారి పరిశీలన చేసుకుని దేవుడు మనలను ప్రేమించడానికి కారణాలు ఏమిటి అని ఒకవేళ రాసుకుంటే అనుకుందాం. వ్యక్తిగతంగా ప్రార్థనలో లేకపోతే వ్యక్తిగతంగా పరిశీలన చేస్తాం. అసలు దేవుడు నన్ను ప్రేమించడానికి నాలో ఉన్న క్వాలిటీస్ ఏమిటి అని ఒకవేళ పరిశీలన చేసుకుంటే మనం ఏమీ లేదండి, ఏమీ లేదండి. మనము కృపచేత మనము రక్షింపబడ్డాం. కృప, తన జాలి, దయ, మన జ్ఞానము దేవుని దృష్టిలో సున్నా. మన ఆయుష్షు ఎటువంటిదండి? గ్యారంటీ లేదండి. నీటి బుడగ జీవితం, అది ఎప్పుడు తప్పంటుందో తెలియదు. మన ఆయుష్ ఒకవేళ చూసినట్లయితే ఏమీ లేదండి. మన జ్ఞానము సున్నా. సమస్తాన్ని ఒకవేళ పరిశీలన చేసినట్లయితే అతిశయం చెందడానికి ఏమీ లేదండి మనలో.
ఈ రకమైనటువంటి తగ్గింపు ఎవరి దగ్గర కనబడుతుందండి? శతాధిపతి దగ్గర. అతడు 100 మందికి అధిపతి. అనుకుందాం, అదే పరిస్థితుల్లో మనం ఉంటే మన ప్రతిస్పందన ఎట్లుంటుందండి? అనుకుందాం, అదే పరిస్థితిలో మనం ఉందాం అనుకుందాం, మంచి హోదాలో ఉన్నాం అనుకుందాం, మన పరిస్థితి ఎట్లుంటుందండి? మనము ఈ యొక్క శతాధిపతి చెప్పినట్లుగా మనము తగ్గించుకోగలమా? ఈ శతాధిపతి సెలవిస్తున్నట్లుగా ఆ మాటను మనము పలకగలమా? దేవుని బిడ్డలారా, ఇక్కడ అతని యొక్క విశ్వాసాన్ని పరిశీలన చేసినట్లయితే ఎంతో తగ్గింపు. ఏమంటున్నాడు? నేను యోగ్యుడను కాను అని స్వపరీక్ష చేసుకుంటూ ఉంటున్నాడు. లూకా ఏమంటున్నాడు ఒకసారి మనం చదువుకుందాం. 7వ అధ్యాయం 6-7 వచనాలు. శ్రమ పుచ్చుకొనవద్దు, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనుగాను. మన జ్ఞానం బట్టి, మన ఆయుష్ను బట్టి, మన శక్తిని బట్టి ఇక్కడ లేమండి. దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనం ఇక్కడ ఉన్నామని గుర్తుంచుకోవాలి. మనం దేవుని యొక్క కృప ద్వారా ఏర్పరచబడి ఉన్నాం. నిన్ను నన్ను దేవుడు ప్రేమించి పరిపూర్ణులంగా సంపూర్ణులంగా మారాలి అని దేవుని యొక్క సంకల్పము నీ ఎడల నా ఎడల ఆయన కలిగి ఉన్నాడు. దానిని బట్టే ఈ రీతిగా మనమేమయ్యాం? సమకూర్చబడి ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క శతాధిపతి పలుకుచున్నటువంటి మాట ఏ రీతిగా ఉన్నదనగా, నేను పాత్రుడను కాను. చూడండి దేవుని యొక్క బిడలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాల్సినటువంటి సరి అయినటువంటి విధానము ఇదే. తగ్గింపుతో, విధేయతతో ఎప్పుడైతే ఆయనను మనము సమీపిస్తామో, పేతురు యొక్క ప్రార్థన చూద్దామండి. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో పేతురు ఏ రీతిగా సమీపిస్తున్నాడో ప్రభు దగ్గరికి. ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను. ప్రభువును సమీపిస్తున్నటువంటి సందర్భాలలో మనము కూడా మన చిత్తము, మన ఆలోచన, మన జ్ఞానము సమస్తాన్ని ఏం చేయాలండి? తీసివేసి వినయ విధేయతలతో మనం ఆయనను సమీపించవలసినటువంటి వారమై ఉన్నాం. సమీపించడానికి చక్కటి మార్గము విధేయత, తగ్గింపు, స్వపరీక్ష. రెండవదిగా మనము చూచినట్లయితే 8వ వచనంలో మనం చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో చూచినట్లయితే అక్కడ గొప్ప విశ్వాసము చూపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీవు మాట సెలవిమ్ము. రావాల్సిన అవసరము కూడా లేదయ్యా, నువ్వు అక్కడుండి సెలవిస్తే చాలు. ఏమవుతాడు? ఇక్కడ ఉన్నటువంటి నా దాసుడు ఏమవుతాడండి? ఎంత గొప్ప విశ్వాసం యొక్క శతాధిపతి కలిగి ఉన్నాడు. దేవుని బిడలారా, 107వ కీర్తన 20వ వచనంలో మనము చూసినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. 107వ కీర్తన 20వ వచనములో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించు. దేవుని బిడలారా, తర్వాత మనము చూచినట్లయితే అతడు 10-12 వచనాలు చదువుకుందాం.
ఇక్కడ చూసినట్లయితే ప్రభువారి యొక్క ప్రశంస కనబడుతుందండి. ప్రభువారు ఏం చేస్తున్నారు? ప్రశంసిస్తున్నారు, పొగుడుతున్నారు. గ్రేట్, ఇతడు చాలా గ్రేట్. ఎందుకనగా ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలీలలో, అక్కడ ఉన్నటువంటి మాటను మనము పరిశీలన చేసినట్లయితే, నేనైనను ఇశ్రాయేలీలలో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాడు. ప్రభువు ప్రశంసించినటువంటి వ్యక్తి శతాధిపతి. ఈ యొక్క ప్రశంస దేవుడు ఎవరి నుంచి కోరుకుంటున్నాడు? యూదుల దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కానీ ఎవరి దగ్గర నుంచి వస్తుందండి? అన్యుడైనటువంటి శతాధిపతి దగ్గర నుంచి ఈ యొక్క విశ్వాస జీవితము కనబడుతున్నది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనలను చూచి, అనుకుందాం వ్యక్తిగతంగా, విశ్వాసము వాక్యమనంగా వ్యక్తిగతంగా పరీక్షించుకోవడమేనండి, అంతే. వాక్యం అందరితో మాట్లాడుతుంది, ఒక్కరితో కాదు, అందరితో. వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మనము కూర్చుని, ప్రభువా, నా విశ్వాస జీవితము నీవు ప్రశంసించేటట్లుగా, నీవు మెచ్చుకునేటట్లుగా ఉన్నదా అని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ప్రభువా, నేను ఎట్లున్నాను నాయన నీ సన్నిధిలో? ప్రార్థించారండి ఎప్పుడైనా ఈ రకమైనటువంటి ప్రార్థన? నేను ప్రార్థించాను దేవుని బిడ్డలారా, నేను ప్రార్థించాను. ప్రభువా, నా పరిస్థితి ఏమిటి నీ సన్నిధిలో అని ప్రార్థించినప్పుడు, చేట, బియ్యము చెరిగే చేట, తెల్లగున్నాయండి బియ్యం. అంత తెలుపు నేను ఎక్కడా చూడలేదు. ఆ తెలుపులో మంచి నున్నటి రాళ్ళు, అంత నున్నటి రాళ్ళు ఎక్కడ చూడలేదు నేను. 1, 2, 3 అట్లా, ఎక్కువ కాదు, కొన్ని కనబడుతున్నాయి. ఎందుకు ఈ కల వచ్చింది అని రాత్రి అనుకున్న, పడుకుని పోయిన తర్వాత మళ్ళీ ఉదయకాల సమయంలో లేచి మళ్ళా నేను ప్రార్థన చేసుకుంటున్నాడు సందర్భాలలో దేవుడు ఆ కళను గుర్తు చేస్తున్నాడు. అక్కడక్కడ నల్ల రాళ్ళు నా జీవితము. దేవుడు అప్పుడు అన్నాడు, ప్రభువా, అవి తీసివేసుకునే శక్తిని, కృపను నాకు అనుగ్రహించు. పరిచర్యలకు రాకముందున్నటువంటి నా విశ్వాస జీవితం అంటే ఇలాగ అనేకములు చాలా ఉన్నాయి. ఎక్కడయో కాదండి, వ్యక్తిగతంగా అనుభవపూర్వకముగా నేను అనుభవించినటువంటివే. ఎప్పుడైతే మనం ఈ రీతిగా స్వపరీక్ష చేసుకుంటామో, ప్రభువా, నా ప్రార్థనను విన్నావు? అసలు వినేటట్లుగా నేను ప్రార్థన చేశానా? ప్రభువా, ఈరోజు నేను బ్రతికాను ఈ రీతిగా, నువ్వు నాకు ఆయుష్ ఇచ్చావు, ఈ రీతిగా బ్రతిగా, ఈరోజు నీ సాక్షిగా నేను బ్రతికానా? నా ప్రార్థన ఉంటుందండి వ్యక్తిగతంగా. సాయంకాల సమయంలో, పడుకునే సమయంలో దేవుడు చెప్తాడు, ఈరోజు కరెక్ట్ లేవు అంటాడు. ప్రభువా, క్షమించు నాయన. ఒక్కొక్కసారి, ప్రభువా, నీ కొందనాలు నాయన, ప్రభా, ఈ రాత్రికాల సమయంలో పిలుచుకుంటే సంతోషంగా నీ దగ్గరకు వస్తా. ఇదండి విశ్వాస జీవితంలో ఏ రీతిగా ఉండాలి? పరీక్షించుకోవాలి. దేవుడు మనలను పరీక్షించినప్పుడు మన ప్రార్థన, మన సాక్ష్యం, మన మాట, మన జీవితము, మన ఆలోచన ఆయన పరీక్షిస్తున్నప్పుడు శతాధిపతిని మెచ్చుకుంటున్నట్లుగా మన సాక్ష్యము కలిగి ఉన్నామా, లేక మనలను బట్టి దేవుడు బాధపడుతున్నాడా? దేవుని బిడ్డలారా, కపెర్నహూము పట్టణము ముగింపుగా చూచినట్లయితే, కపెర్నహూము పట్టణంలో అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు సూచక క్రియలు చేశాడు. ఆ పట్టణం గురించి ఒక మాట వ్రాయబడ్డది, చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనం.
ఆ? నీలో చేయబడినటువంటి అద్భుతములు సొదొమలో చేయబడినట్లయితే అది నేటి వరకు ఏమవుతుందట? నిలిచి ఉంటుంది. దేవుని బిడ్డలారా, కపెర్నహూములో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేశారు. కానీ కపెర్నహూములో ఉన్నటువంటి ప్రజలు ఏం పొందలేదు? మారు మనస్సు పొందలేదు. కాబట్టి ఆ పట్టణం ఏమైపోయింది? నాశనము చేయబడింది. ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదండి. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడుందో కూడా అది ఆ లోయలో ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు అంటారు, కానీ ఖచ్చితమైన ఆధారాలు ఎక్కడా లేవు. యెరూషలేము కనబడుతుంది, గాజా కనబడుతుంది, లెబనోను కనబడుతుంది, సిరియా కనబడుతుంది, చాలా ప్రదేశాలు, బేతనియా కనబడుతుంది, నజరేతు కనబడుతుంది, కపెర్నహూము కనబడదండి. దేవుని బిడ్డలారా, వాక్యము నీతో మాట్లాడినప్పుడు నిర్లక్ష్యము చేసినట్లయితే ఏమవుతామండి? కపెర్నహూముకు పట్టినటువంటి గతే మనకి పడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితము ఫలభరితముగా ఉంటున్నదా, లేక మరి మృతమైనటువంటి జీవితముగా ఉంటున్నదా? పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, తీర్మానముతో ముందుకు సాగుదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుడు దిగి వస్తే, ఆయన రాకడొస్తే మనం ఎక్కడ ఉంటాం? పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఓ తీర్మానముతో, ఓ నిబంధనతో ముందుకు సాగుదాం. అట్టి కృపతో దేవుడు మనలందరినీ నింపి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.